హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ మోటివేట్. ఎంత సంపాదించామనేది కాదు, ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. జీవితంలో 2 గొప్ప దానాలు, అవి 1 అన్నదానం, 2 రక్తదానం. మొదటిది సాటి మనిషి కడుపు నింపితే, రెండవది సాటి మనిషి ప్రాణాలు నిలబెడుతుంది. గుర్తుపెట్టుకో. పెళ్ళికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని అర్థం. చేతనైంది చేయలేకపోవడం, చేయలేనిది చేస్తాననుకోవడం రెండూ తప్పే. మొదటిది నీ అసమర్థత అయితే, రెండవది నీ అత్యాశ అవుతుంది. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరలేవు. గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్లను మాత్రం ఎప్పటికీ క్షమించకండి ఫ్రెండ్స్. కలిగిన వాడికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలి. అదే పేదవాడికి ఆపద వస్తే మాత్రం అయిన వాళ్ళకి కూడా పరాయివాడు అవుతాడు. ఒకసారి పట్టుకున్న దాన్ని ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే అసలు పట్టుకోవద్దు. అది ఆశయమైనా సరే, బంధమైనా సరే. జీవితం హాయిగా సాగిపోవాలంటే ఆస్తులు అంతస్తులు ఉండనవసరం లేదు. మనల్ని ఆస్తిగా భావించి నిజాయితీగా తోడుండే బంధం ఉంటే చాలు. మంచివాళ్ళు ఎప్పుడూ ఇంకొకరి గురించి చెడుగా చెప్పరు. అలాగే చెడ్డవాళ్ళు ఎప్పటికీ ఇతరులలోని మంచిని గుర్తించరు. గమనించుకో. కరిగిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిపోయిన కాలం మనది కాదు. గుర్తుపెట్టుకో. డబ్బును చూసి దగ్గరకు వచ్చే స్నేహాలు, అందం ఆస్తులు చూసి పుట్టే ప్రేమ, అవసరాల కోసం ఏర్పడే స్నేహం మిగిల్చేది ఒంటరితనాన్నే ఫ్రెండ్స్. నిలబడడం తెలిస్తేనే నడవడం వస్తుంది. ఓటమిని తట్టుకుంటేనే ఎలా గెలవాలో తెలుస్తుంది. కష్టపడడం తెలిస్తేనే ఎలా బ్రతకాలో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకరిపై ద్వేషాన్ని చూపిస్తూ వాళ్ళ నుంచి ప్రేమ ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. అదేవిధంగా కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం చాలా గొప్పది ఫ్రెండ్స్. ఈ లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమ చూపించి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడం. నీతిగా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోయేవాడికి శత్రువులు ఎక్కువ. అదే అన్యాయాలు చేస్తూ తన అబద్ధపు మాటలతో ఎదుటి వారిని మోసం చేసి అడ్డమైన దారుల్లో డబ్బు సంపాదించే వారికి అందరూ మిత్రులే. ఇదే నేటి కాలం యొక్క పరిస్థితి ఫ్రెండ్స్. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు. కానీ అందరూ మాత్రం మన తప్పుల గురించి వెతికే పనిలో ఉంటారు. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు ఫ్రెండ్స్. నీపై ఎన్ని నిందలు పడ్డా మౌనంగా ఉండు. మంచివారికి నిందలు సహజం. నీ మౌనం ఎంత బలంగా ఉంటుందో నీ సమయం వచ్చినప్పుడు అదే తిరిగి వారికి సమాధానం చెబుతుంది. కాబట్టి If you liked my video, just give a like and subscribe my channel. Let's motivate and also give an encouragement to do more videos. Thank you friends.